పాపముల నుండి రక్షించటానికి అప్పుడు ఇంకెంత స్వచ్ఛమైన రక్తం కావాలి. కాబట్టి మనుష్యులలో పాపముంది. మనుష్యుల రక్తములో పాపముంది. ఎందుకు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, మానవులను సృజించెను. మానవుడు పండు తినెను, పండు తిని పాపము చేసెను, ఆజ్ఞను అతిక్రమించెను. కాబట్టి పాపము మానవుడిలోనికి చొరబడింది. కాబట్టి దేవుని యొక్క రక్తము మాత్రమే నిష్కలంకమైనది. కాబట్టి దేవుని యొక్క రక్తాన్ని మరి సిలువలో రక్తం కార్చడం జరిగింది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రక్తము మన జీవితంలో ఏం చేస్తుంది? ఏం చేసింది ఇప్పటిదాకా? మనం ఏమనుకుంటాం, దేవుడు ఎందుకు రక్తాన్ని ఇచ్చాడు అనంటే పాప క్షమాపణ కొరకు, పాపాన్ని క్షమించటానికి. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా మోకరించి ప్రార్థన చేస్తే మన క్షమాపణ లభించిద్ది. మనం ఏ గొర్రెనో, మేకనో, పావురాన్నో తీసుకొచ్చి బలిచ్చాల్సినంత అవసరం లేదు. మోకరించి, దేవా నేను ఈ పాపమును చేశాను